ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, 2025 సంవత్సరంలో సింహరాశి వారి స్థితిగతి అలాగే గ్రహ గమనం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అంటారు గురువుగారు? అంటే ఇంత ముందుకుతో పోలిస్తే గనక ఈసారి శని గ్రహం సింహరాశికి ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు కదా, సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. 9 మే వరకు గురువు దశమ స్థానంలో సంచరించుండడం, లాభస్థానంలోకి గురువు 9వ తారీఖు మే నుంచి ప్రవేశం చేయడం, సెప్టెంబర్ 28 వరకు ఉండడం, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటకంలో, మళ్ళీ తిరిగి నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటకంలోనే వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక కేతువు 15 మే వరకు కన్యలో, అలాగే రాహువు మీనంలో, 15 మే నుంచి సింహంలోకి, అలాగే రాహువు కుంభంలోకి ప్రవేశం చేయడం. శని భగవాన్ల వారిని చూసుకున్న ఏప్రిల్ 16వ తారీఖు వరకు కుంభంలో ఉండి 16 నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తుండడం. వెరసి మిగతా గ్రహాలు వారి యొక్క గమనాన్ని బట్టి సంచరిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ గ్రహాల స్థితిగతులు ఇవే ఈ యొక్క సింహరాశిని ప్రభావితం చేయబోతుంటాయి. అయితే ఏ విధంగా ఉండబోతుంది? ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కష్టములు అధికము అనేటువంటివి గోచరమవుతున్నాయి. అయితే దైవానుగ్రహం, గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల తప్పకుండా కష్టముతో కూడుకున్నటువంటి విజయాన్ని ఈ సంవత్సరంలో పొందుతారని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 9వ తారీఖు మే వరకు దశమ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుతరమైనటువంటి ప్రధాన బాధ్యతను స్వీకరించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఈ ప్రభావం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వడం కానీ, లేకపోతే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురవ్వడం కానీ జరుగుతాయి. ఇక 9వ తారీఖు మే నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పబడి ఉంటుంది. కారణం ఏంటంటే గురువు లాభస్థానంలో సంచరిస్తూ ఉండడం, యోగాన్ని కలగచేస్తూ ఉండడం. ఈ కారణం చేత అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 అనగా దాదాపుగా 45 రోజుల పాటు దివ్యక్షేత్ర సందర్శనం, మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క కలయిక, పెద్దల యొక్క కలయిక, ఇవన్నీ కూడాను జరుగుతాయి. అయితే ఏది ఖర్చు పెట్టినప్పటికీ కూడాను అది సమాజ సేవకైనా కానీ, లేదా దైవానుగ్రహం పొందడం కోసమైనా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహ ప్రభావం వల్ల ఈ యొక్క గురువు కర్కాటకంలోనే వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సెప్టెంబర్ 28 వరకు, మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఏ విధంగా ఉండబోతుందో అదే ఫలితాన్ని గురుగ్రహ ప్రభావం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఈ శని భగవానుడు ఏప్రిల్ 16వ తారీఖు వరకు ఉండడం, తదనంతరం మీనరాశిలోకి ప్రవేశం చేయడం. ఈ కారణం చేత 16 ఏప్రిల్ నుంచి అష్టమ శని ప్రభావము ప్రారంభమవుతుంది. ఇక కష్టములు అంటే ఏంటి అనేటువంటిది అప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఒకసారి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో 2006, 2007, 2008 ఈ 3 సంవత్సరములలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పొంది ఉన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే ప్రభావము మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రతి పని యందు శని భగవాన్ యొక్క అనుగ్రహం లేకపోవడం వలన కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటువంటి ఉద్యోగస్తులు అనుకూలంగా లేకపోవడం, కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి చేపట్టలేకపోవడం, ఇవన్నీ కూడా తద్వారా ఈ యొక్క శని ప్రభావం వలన కలుగుతాయి. అయితే ఇది సంవత్సరం అంతా ఉంటుందనుకుంటున్నారా? ఇక్కడే ఈ ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో ఉంటాడు. ఈ మధ్యలో జూలై 8 నుంచి మీనరాశిలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. కాబట్టి ఏమాత్రము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి జూలై 7 వరకే ఈ కష్టములు. మళ్ళీ అదే మీనరాశిలో వక్రీకరించినటువంటి ఫలిత ప్రభావం చేత
ఈ యొక్క శని భగవానుడు మళ్ళీ మీకు అనుకూలంగా ఉంటాడు. ఎప్పటి నుంచి? జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇంతకన్నా గొప్పదైనటువంటి పరిస్థితి ఇంకా ఏమిటనంటే, ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే అధికారుల యొక్క అనుగ్రహం కానీ, లేకపోతే ఉద్యోగ మార్పులకి అనగా ప్రమోషన్స్గా ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగ జీత పెంపుతో కూడుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి, నవంబర్ 26వ తారీఖు వరకు. కాబట్టి ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు ఏదైతే ఉందో ఇవి ప్రధానంగా 30+14 16 రోజులు. కాబట్టి ఏమవుతాయి? ఈ సంబంధించినటువంటి దాదాపు ఒక 45 రోజుల పాటు ఉండేటువంటి సమయము మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలోనే జీవితంలో ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. ఈ యొక్క శని ప్రభావం వలన సింహరాశి వారికి అనుకోని విజయాలు సంభవిస్తాయి. ఉద్యోగస్తులైతే తప్పకుండా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జీవితం అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు మధ్యకాలంలో పొందుతారు. కాబట్టి అత్యంత గడ్డుకాల ప్రభావం, ఈ అష్టమ శని దోష ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది? ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు. కాబట్టి ఏప్రిల్ 16 అంటే మే, జూన్, కాబట్టి 2 నెలలు ప్లస్ 14 + 8 22, అనగా మొత్తము 82 రోజుల పాటు గడ్డు కాలాన్ని చవి చూస్తారు. ఈ 82 రోజుల పాటు ఉన్నటువంటి కాలంలో ప్రధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఉన్నటువంటి సమస్యలు వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ చేస్తూ లౌక్యంగా వ్యవహరించు, తానొవ్వక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వచ్చినటువంటి సమస్యల్ని యాక్సెప్టెన్స్ చేస్తూ అనగా అంగీకరిస్తూ వాటికి ఎక్కువగా మానసిక శారీరక ప్రభావానికి లోను కాకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే ఆ 82 రోజుల పాటు వచ్చే సమస్యని చాలా మటుకు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఈ సింహరాశిలో జన్మించినటువంటి ప్రభావం వలన. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే కేతుగ్రహ ప్రభావం, అష్టమంలో రాహు 15 మే నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి పని యందు కూడా ప్రతి 15 మే తర్వాత ప్రతి పని యందు కూడా ఈ రాహుకేతుల గ్రహ ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు ప్రధానంగా చెప్పవచ్చు. ఇక ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వలన ప్రతిదీ అనుకున్నట్టుగానే అవుతున్నట్టుగా ఉంటుంది ప్రతి పని. కానీ 16 మే తర్వాత నుంచి కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాహుకేతుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు ఉన్నటువంటి కాలంలో ఎక్కువగా ప్రజాబాహుల్యంలో ఉండకపోవడమే మంచిది. ఎందుకనంటే ఆ సమయంలో ఏదైనా కనుక పోటీ ఉన్నట్లయితే పోటీ నుంచి వైదొలగడమే చాలా మంచిది. ఎందుకంటే అనూహ్యముగా ఈ అష్టమ శని ప్రభావము చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. కావున కొన్ని అపజయాలనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా సినిమా రంగము, టీవీ రంగము, కళారంగము, ఫైన్ ఆర్ట్స్ అనగా మ్యూజిక్, డాన్స్ ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అష్టమ శని దోష ప్రభావం ఉన్నటువంటి సమయంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుల మీద సైన్ చేయకపోవడమే మంచిది. మీకు ఏదైనా కానీ ఏప్రిల్ 16వ తారీఖు లోపల, జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 16వ తారీఖు లోపల ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఆ సమయంలో ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసినా భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావంలో ఎలా ఉంటుంది? కష్టములు ఉంటాయి ఆ 82 రోజుల పాటు ఉన్నటువంటి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు. కాబట్టి ఈ సంబంధించినటువంటి కష్టములు ఏవైతే ఉంటాయో ఆ కష్టములని ఎదుర్కొనగలిగే స్వభావాన్ని అలవర్చుకోండి, యాక్సెప్టెన్స్ చేయండి. ఇక ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో సంబంధించినటువంటి అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కావచ్చు, ఇవి ప్రధానంగా మే 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు మధ్యకాలంలో మీకు ఏర్పడబోతున్నాయి. అనుకూలంగా వాతావరణం ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో. ఇక నిరుద్యోగస్తులకి ఉద్యోగ భద్రత అనేటువంటిది జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు మధ్యకాలంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా రాశిలోనే 16 మే వరకు కూడా ఈ సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి గురుబలం అధికంగా ఉండడం, ఈ 16 మే లోపల ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో ఆ పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉండడం, ఈ కారణం చేత మంచి ఉజ్వలమైనటువంటి విద్యా భవిష్యత్తును విద్యార్థులు పొందుతారు. అయితే 9 మే తర్వాత గ్రహగతులు మారుతున్నాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు, కానీ శని ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత రాసేటువంటి పరీక్షలు ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో ఆ పోటీ పరీక్షల్లో
ఎక్కువ కష్టాన్ని మీరు పెడితే తప్ప అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు. ఈజీగా ఉన్నటువంటిది కూడా మీకు కష్టంగా మారవచ్చు. కాబట్టి దేనిని కూడాను చిన్న చూపు చూసే అలవాటు మానుకోండి. ప్రతిదీ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు ఛాలెంజింగ్గా ఉండండి. జూలై 8 తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రథమార్థము పంట చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 16 నుంచి జూలై 8 మధ్య కాలంలో వేసినటువంటి పంటల యొక్క దిగుబడి అధికంగా రావడం, తద్వారా మంచి మార్కెట్ రేటుకి ఈ రైతుల యొక్క ధరలు అధికంగా ఉంటాయి. తద్వారా మీకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ విద్యాలయ సంస్థ బిజినెస్లో ఉన్నవాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, సూపర్ మార్కెట్లు, అలాగే సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం మాత్రం మే 9 నుంచి సెప్టెంబర్ 28. అయితే శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత జూలై 8 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలంలో వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉంటుంది. గురుడు అనుకూలంగా ఉన్న శని ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఏమవుతుంది, మీరు ప్రణాళికలు రచిస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు, కానీ కింది వాళ్ళు మీకు సహకరించరు. ఆ సహకార లోపం అనేటువంటిది ఏప్రిల్ 16 నుంచి జూలై 7 వరకు కంటిన్యూ అవుతుంది. జూలై 7 తర్వాత అన్ని సాధారణంగా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. సెప్టెంబర్ 28 వరకు ఈ యొక్క స్థితిగతులు ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, భూ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే మైనింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైన కాలం. రైతులకి కూడా ఈ సమయంలో వచ్చేటువంటి పంట దిగుబడి మీకు అధిక రేటుకి మీకు వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతే వ్యాపార విస్తరణకి కానీ, లేకపోతే చేపట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క కంప్లీషన్, తద్వారా మీకు రావాల్సినటువంటి డబ్బులు పైకం అన్నీ కూడాను ఈ సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 24 మధ్య కాలంలో మీకు లభిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోండి. ఇక సంబంధించినటువంటి విద్యార్థులైతే కష్టపడి మీరు ఈ యొక్క విద్యా సంస్థలని వెళ్ళదీయాల్సి వస్తుంది. ఇక ఈ సంబంధించినటువంటి గుడ్డిలో మెల్లన్నట్టుగా అష్టమ శని దోష ప్రభావం ఉన్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అష్టమ శని దోష ప్రభావం ఉన్నటువంటి సమయంలో వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం గోచరం అవుతుంది. అనగా ఏంటి, ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ 16 నుంచి జూలై 7 మధ్య కాలంలో చేపట్టబోయేటువంటి అనగా పెళ్లి సంబంధాలు చూడడం కానీ, లేకపోతే పెళ్లి ప్రయత్నాలు జరగడం కానీ, పెళ్లిళ్ళు జరగడం కానీ, ఈ మధ్య కాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి శుభకార్యాలు జరుగుతాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఇంట్లో గృహంలో మార్పులు చేర్పులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. ఎప్పుడు చోటు చేసుకుంటాయి? అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 మధ్య కాలంలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చాలా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి గురుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. కావున మీ కుల పెద్దలని, బ్రాహ్మణులని, మఠాధిపతులని, పీఠాధిపతుల యొక్క దర్శనం, వారికి సేవ, ఇవన్నీ కూడా మీకు ఈ జీవితంలో ఒక గురువు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు. సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, ప్రధానంగా 16 మే నుంచి కేతువు సింహరాశిలో ప్రభావం చేయడం చేత ఏం జరుగుతుంది, పరిపరి విధాలుగా ఒకే పనికి ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే ఒకే పనిని ఎక్కువ సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం ఈ కేతుగ్రహ ప్రభావం. అలాగే సప్తమ రాహు యొక్క ప్రభావం 16 మే నుంచి ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రధానంగా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో భాగస్వామ్యం, ఎవరితో కలిసి జీవిస్తుంటారో జీవిత భాగస్వామి, వారి మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక విలువైనటువంటి ఆలోచనలతో, అనగా ఎలాంటి ఆలోచనలు, లౌక్యంతో కూడుకున్నటువంటి ఆలోచనలతో కనుక వ్యవహారం చేసినట్లయితే ఇతరులతో వచ్చేటువంటి సమస్యలు కూడా పూర్తిగా సమసిపోతాయని చెప్పవచ్చు. ఇక ఏతావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం స్పెక్యులేషన్స్ రంగంలో అంత అనుకున్నటువంటి అభివృద్ధి ఉండదు. అష్టమ శని దోష ప్రభావం వీడినటువంటి జూలై 8 నుంచి అక్టోబర్ 10 మధ్య కాలంలో ఉన్నటువంటిది, అలాగే జూలై 8 నుంచి సెప్టెంబర్ 28 ఉన్నటువంటి మధ్యకాలం ఏదైతే ఉందో అది మీకు విపరీతమైనటువంటి ధనయోగాన్ని కలగజేస్తుంది. ఇంకా చెప్పాలి, ఇంకా గొప్ప యోగం అనేటువంటిది అంటే నవంబర్ 26 వరకు ఈ కుంభంలో వక్రీకరించినటువంటి
శని భగవానుడి యొక్క స్థితి నవంబర్ 26. అలాగే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు ఉన్నటువంటి కాలం. కాబట్టి నవంబర్ 26, నవంబర్ 12 మధ్య లెక్కేసుకుంటే నవంబర్ 12 తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు అనగా దాదాపుగా ఒక పక్షం రోజుల పాటు ఉండేటువంటిది అద్భుతమైనటువంటి ఈ సమయంలో మీరు ఈ సంవత్సరంలో ఏదైతే సంపాదించాలనుకుంటారో ఆ చాలా మటుకు డబ్బుని ఈ యొక్క 15 రోజుల్లో మీరు కళ్ళ చూస్తారు. ఇటు గురుగ్రహ ప్రభావం, ఇటు శనిగ్రహ ప్రభావం వెరసి విపరీతమైనటువంటి ధనయోగము నవంబర్లో మీరు పొందుతారు. నవంబర్ 2వ వారం 3వ వారంలో పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను మిశ్రమ ఫలితం కంటే అధిక శుభ ఫలితం ఒక గురుగ్రహ ప్రభావం వల్లనే వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాలు అనేటివి సరిగ్గా పాటించుకొని దైవానుగ్రహాన్ని కనుక పొందుపరుచుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి తిరుగున్నదని చెప్పవచ్చు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణ ప్రభావము, అలాగే గురుగ్రహ ప్రభావం చేత ప్రధానంగా బాధ్యతతో కూడుకున్నటువంటి కుటుంబ జీవనం ఉంటుంది. మీ మాటకు విలువిస్తూనే మీపై బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవైపు బాధ్యత పెట్టారు, గౌరవం ఉన్నది అని సంతోషంతో పాటు ఆ బాధ్యతలను నిర్వర్తించుకోవడానికి పడేటువంటి కష్టమే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే ఉద్యోగం రాని మహిళలకి ఉద్యోగం లభిస్తుంది. ఇతరత్ర ఏదైనా కానీ వ్యాపారంలో చేసుకున్నటువంటి మహిళలకి సంబంధించినటువంటి మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో మీరు కనుక ప్రణాళికలు రూపొందించుకొని ముందడుగు వేసినట్లయితే ఆ యొక్క పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జూలై 8 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు ఉన్నటువంటి కాలము మాత్రము అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. ఇది దాదాపు 2 నెలల కాలంతో సమానమైనటువంటిది. కావున జాగ్రత్తగా అనుకున్నటువంటిది జూలై 8 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడమో లేదా వ్యాపార విస్తరణో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా వివాహము, ఇప్పుడు ఇంతకుముందు వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి గత సంవత్సరంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో వివాహ సమస్యలు, సంతాన సమస్యలు తీరి ఆనందకరమైనటువంటి జీవితం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఈ యొక్క సింహరాశి అనేటువంటిది మీకు సంబంధించినటువంటిది. అనగా మీకు వివాహం అయి ఉంటే మీ భార్య పిల్లలు, భర్త పిల్లలు, వివాహం కాకపోయి ఉంటే మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సంబంధించినటువంటి జాతక రీత్యా సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి. కాబట్టి ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి. మీ యొక్క సమస్యలు తీరాలి. మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రభావం కూడా మీ యొక్క జాతకం మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ జరిగి చెప్పుకున్నటువంటి మంచి చెడు ఏవైతే ఉంటాయో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అటువంటి సమస్య నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో, దైవానుగ్రహం అందరికీ ఉండాలనే సదుద్దేశంతో ఈ 2025వ సంవత్సరంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఏప్రిల్ 16 వరకు కుంభరాశిలో శని, ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మీనరాశిలోకి శని ప్రభావం చేయడం చేత 12 రాశుల వారికి శని ప్రభావం ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనిదోష నివారణార్థమే శనిదోష నివారణ హోమాలు, ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా 2025వ సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తి కానీ లేదా శ్రీశైల క్షేత్రంలో కానీ ఈ కార్యక్రమానికి 12 నెలలలో జరిగేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఈ కార్యక్రమంలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాలు, భర్త వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయినా ఎవరైనా కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినప్పటికీ వాటిని పితృదోషం అంటారు లేదా పితృశాపము. కాబట్టి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతిథి రోజున ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ గురుగారు, మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే వారి సమస్యల నుండి, అంటే మిశ్రమ అనుకోకుండా అన్నింటికీ మిశ్రమ ఫలితాలు అని అన్నారు, కానీ అంటే ఈ రాశికి వచ్చేసరికి మిశ్రమంగా కాకుండా కొంచెం గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఆ పరిస్థితుల నుండి బయటపడాలి అంటే ఎలాంటి పరిహారాన్ని తెలియజేస్తారు? ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ ఒక మండలం రోజుల పాటు చేశారంటే చాలా మటుకు సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహ ప్రభావం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. ఎప్పుడు కలుగుతాయి?
జనవరి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 1 వరకు ఉన్నటువంటి సమయము. మిథున రాశిలో లాభస్థానంలోనే కుజుడు సంచారం చేస్తూ వక్రీకరించే స్థితికరణం చేత కుజ ప్రభావము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ, మానసిక ఒత్తిడి ఇవన్నీ గురి చేస్తాయి. కాబట్టి ఆందోళనకు కలిగించే విధంగా పరిస్థితులు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి సమస్యల నుంచి అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడాను ఈ సమయంలో అనగా జనవరి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు మధ్యకాలంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం 3 సార్లు పఠించండి. ఇక ఈ చెప్పినటువంటి వివరాల కంటే భిన్నంగా మీ జాతకం ఉందంటే, మీ యొక్క గోచార రీత్యా ఫలితాలు ఉన్నాయంటే, మీ జన్మ జాతకంలోని నడుస్తున్నటువంటి దశాంతర దశల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.